ఇవాళైతే మనం బఠానీ చాట్ అయితే చేయబోతా ఉన్నాము. ముందుగా బఠానీల్ని నీళ్ళలో వేసి దాంట్లో కాస్తంత పసుపు దాంతోపాటు కొద్దిగా సాల్ట్ వేసుకునేసి బాగా ఉడకబెట్టాలా. ఇది ఉడికే లోపల మనం ఎర్రగడ్డలు అదేవిధంగా కొత్తిమీర దాంతోపాటు టమాటా మిర్చి అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా. తర్వాత బాండ్లు పెట్టి అందులో ఆయిల్ పోసేసుకునేసి దాంట్లో జీలకర్ర దాంతోపాటు పచ్చిమిర్చి ముక్కలు బాగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకునేసి దాంతోపాటు టమాటా ముక్కలు వేసుకుని బాగా అయితే వేయించుకోవాలా. ఇప్పుడు దాంట్లోకి కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాంట్లో కొద్దిగా పసుపు దాంతోపాటు కారము అదే విధంగా రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలా. అయిపోయాక కొద్దిగా ధనియాల పొడి అదే విధంగా గరం మసాలా దాంతోపాటు చాట్ మసాలా అయితే వేసేసుకోవాలా. వాటన్నిటిని నీట్గా వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే పైన చల్లేసుకోవాలా. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బఠానీలని అయితే మసాలాలో వేసేసి బాగా అయితే వేయించుకోవాలా. మరీ అంత గట్టిగా లేకుండా పలచగా ఉండడం కోసం కొద్దిగా వాటర్ పోసుకుంటూ అయితే వేయించుకోవాలా. అయిపోయాక ఒక సగం నిమ్మ దబ్బని తీసి లైట్గా అయితే అందులో పిండేసుకొని కలిపేసుకోవాలా. అయిపోయాక దాన్ని ఒక గిన్నెలో సర్వ్ చేసుకుని దాంట్లోకి కొద్దిగా టమాటా ముక్కలు అదేవిధంగా ఎర్రగడ్డ ముక్కలు దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలా. ఫైనల్గా కొద్దిగా మిక్చర్ వేసేసుకుంటే మన బఠానీ చాట్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి.